అందరికీ నమస్కారం. విజ్ఞానకాంక్షకు స్వాగతం. ఈరోజు స్మార్ట్ ఫోన్ లేకుండా ఏ పని జరిగేటట్టుగా లేదు. ఈ ఫోనుకు మూలం ఒకనాటి ల్యాండ్ ఫోనే కదా. సుమారు 149 సంవత్సరాల క్రితమే 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న 2 ప్రాంతాల మధ్య ఒక తీగ ద్వారా మాటలు ప్రయాణించాయి. అలా 1876లో తొలిసారిగా మాటలను వినిపించిన ఆ పరికరాన్ని అప్పుడు విద్యుత్ భాషణ యంత్రం అనేవారు. అది మన మొట్టమొదటి టెలిఫోన్. అది నేటి సెల్ఫోన్కు అమ్మ వంటిది. ఆధునిక సమాచార ప్రసార సాధనాలకు పునాది. ప్రపంచంలోని ఏ మూలనైనా ట్రింగ్ ట్రింగ్ అని టెలిఫోన్ మోగిందంటే దాని రూపకర్త ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త అయిన మన గ్రహాం బెల్ గారు గుర్తొస్తారు. ఈరోజు ఆయన జయంతి. దానికి సంబంధించిన మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. గ్రహాం బెల్ గారు మార్చి 3వ తారీఖున 1847న స్కాట్లాండ్లోని ఎడిసన్బర్గ్లో జన్మించడం జరిగింది. ఆయన బాల్య జీవితం అంతా బ్రిటిష్ పౌరుడుగానే గడిచింది. ఆయనకు 2 సోదరులు, మెల్విలే జేమ్స్ బెల్, ఎడ్వర్డ్ చార్లెస్ బెల్. వీరి ఇరువురు క్షయవ్యాధితో మరణించారు. ఆయన తండ్రి ప్రొఫెసర్ అలెగ్జాండర్ మెల్విలే బెల్, తల్లి పేరు ఎలిజా గ్రేస్. గ్రహాం బెల్ చిన్నప్పటి నుండి ప్రకృతిలోని వింతలపై చాలా ఉత్సాహం చూపించేవాడు. వృక్ష సంబంధిత నమూనాలు సేకరించి ప్రయోగాలు చేసేవాడు. ఇంకా కళలు, కవిత్వం, సంగీతం అన్న బోలెడు ఇష్టం. ఎలాంటి ప్రాథమిక శిక్షణ లేకుండానే పియానోని చక్కగా వాయించేవాడు. మిమిక్రీ, వెంట్రిలాక్విజం లాంటి ప్రదర్శనలతో ఇంటికి వచ్చిన అతిథులను ఎంతో సంతోషపెట్టేవాడు. అతడి తండ్రి వృత్తిరీత్యా ప్రొఫెసర్. తాత, తండ్రి, సోదరులు డిబేట్, సంభాషణ గురించి పరిశోధనలు చేస్తుండేవారు. ప్రాథమిక విద్యను తండ్రి వద్దనే అభ్యసించిన ఈ అబ్బాయి పై విషయాలపైన ఎంతో శ్రద్ధ చూపేవాడు. మొదట్లో ఎడిసన్బర్గ్ రాయల్ హై స్కూల్లో విద్యను అభ్యసించాడు. తన 16వ ఏటిని ఆ స్కూల్లోనే డిబేట్, సంగీతం విభాగాల్లో బాలోపాధ్యాయుడిగా నియమితులయ్యారు. ఆ రోజుల్లోనే ఆయన సోదరులు క్షయసోకి మరణించారు. కన్నతల్లి వినికిడి శక్తిని కోల్పోయింది, అంటే చెవులు వినిపించవు. ఇది అలెగ్జాండర్ జీవితంలో పెద్ద విషాదం అంటే బాధ. తల్లికి తన మాట వినిపించాలనే ప్రయత్నంతో ఆమె చెవికి దగ్గరగా శబ్దాలు చేసేవాడు. కళ్ళల్లో కళ్ళు పెట్టి తన చేతివేళ్లతో ఆమె నుదిటిని తాకుతూ సైగలు చేస్తుండేవాడు. అలా ధ్వని శాస్త్రాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. అధ్యయన తరువాత అలెగ్జాండర్ గారు ఎడిసన్బర్గ్ విశ్వవిద్యాలయంలో వినికిడి, ధ్వని శాస్త్రాల్లో తన విద్యను పూర్తి చేశారు. మాట్లాడడంలో అడ్డంకులు ఎలా తొలగించుకోవాలనే శాస్త్రంలో ప్రత్యేకమైన తర్ఫీదును పొందారు. అమెరికా వెళ్ళి అక్కడ బోస్టన్ విద్యాలయంలో గాత్ర సంబంధిత శరీర శాస్త్రం, ఇంగ్లీష్లో వోకల్ ఫిజియాలజీలో ప్రొఫెసర్గా చేరాడు. దురదృష్టవశాత్తు తన తల్లిలాగానే ఆయన భార్యకు కూడా వినికిడి శక్తి పూర్తిగా లోపించింది. దీంతో ఆయన బదిరీలు తన ఆలోచనలు ఎదుటివారితో పంచుకోవడానికి సైగల ద్వారా సంభాషణ చేసే శాస్త్రీయ పద్ధతుల గురించి పరిశోధనలు చేశాడు. విద్యుత్ శక్తి ద్వారా శబ్దాన్ని ప్రసారం చేసే ప్రయోగాలు చేశాడు. బదిరీలు వినడానికి కావాల్సిన శబ్ద గ్రాహక యంత్రాలను, హియరింగ్ ఎయిడ్స్ రూపొందించాడు. ఆ పరిశోధన వల్లే ప్రసార వ్యవస్థకు మూలాధారమైన టెలిఫోన్ పుట్టింది. టెలిఫోన్ ఆవిష్కరణకు 1876లోనే గ్రహాం బెల్కు పేటెంట్ లభించింది. శాస్త్ర రంగంలో తొలి అమెరికన్ పేటెంట్ ఇది. ఆ తర్వాత ఆయన ఆప్టికల్ టెలికమ్యూనికేషన్స్, హైడ్రోఫాయిల్స్, ఏరోనాటిక్స్ రంగాలు ఎన్నో ఆవిష్కరణలు చేశాడు. నేషనల్ బయోగ్రాఫిక్ సొసైటీ వ్యవస్థాపకులు ఆయన కూడా ఒకరు. ఆయన తన సంపాదనతో బదిలీల విద్యాలయాన్ని స్థాపించారు. 1880 సంవత్సరంలో టెలిఫోన్ ఆవిష్కరణకు గాను ఫ్రెంచ్ ప్రభుత్వం ప్రదానం చేసే వోల్టా పురస్కారాన్ని కూడా గెలుచుకున్నారు. అలెగ్జాండర్ గ్రహాం బెల్ 1922 ఆగస్టు 2వ తారీఖున కెనడాలో తుది శ్వాస విడిచారు.